నిత్యము వారి మధ్య ఉండుటను బట్టి. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధ స్థలం మన మధ్య నిత్యము ఉండమంటే ఏందో చెప్పమంటారా? దేవునితో, దేవుని మందిరముతో, దేవుని వాక్యముతో, దేవుని సేవకునితో, పరిశుద్ధాత్మ నింపుదలతో, ఆరాధనతో ఎప్పుడు ఒక ఎడతగని అనుబంధం, ఒక తీవ్రమైన తపన. హల్లెలూయా. ఇక్కడ అది కలిగి ఉంటేనే పరలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు తెల్లమొఖాలు వేసుకొని నాకేందో రావట్లేదు ఆరాధన, నాకేందో ఆరాధన రావట్లేదు, గొంతు పని చేయట్లేదు, నిజంగా నాకు పని చేయట్లా అని చెప్పకుండా మనం అక్కడ ఇంకా శక్తివంతంగా హల్లెలూయా దేవదూతల కంటే ఇంకా మనం అక్కడ ఎక్కువగా ఆరాధించుదుముగాక. కారణం ఏందో తెలుసా? దేవుడు మన మధ్య ఆయన పరిశుద్ధ స్థలమును ఉంచి మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలమును మన మధ్య ఉంచి పరిశుద్ధపరచడం వలన మనము దేవదూతల కంటే ఇంకా ఎక్కువ ఆరాధిస్తాము. ఏంది ఆ గొప్పతనం అంటే, మనకి ఆయన సాత్వికుడు, దీనుడుగా మనకి నేర్పించాడు. వాళ్ళకి తెలుసు అది. దేవదూతలకి సాత్వికతను, దీనత్వాన్ని నేర్పించాడా? మనకు నేర్పించడానికి వచ్చాడు, నేర్పించాడు. ఆయన యొక్క సాత్వికత, దీన మనస్సు, నీ సాత్వికము ఏం చేసింది? మరణము గెలచితివి, నీవు మరణము గెలచితివి, నీ ప్రేమింతును, నీకే ప్రార్థింతును, నీవు మరణము గెలచితివి, నాకు మరణము గెలచితివి. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముకోకముందు, రాకముందు నేను ఎంత చాలా రూడ్గా ఉండేవాడిని. యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళని, స్తుతించే వాళ్ళని, ప్రార్థించే వాళ్ళని పట్టుకూటి కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందాలు అడుక్కుంటానికి, ఆకలేసేవరికి కేకలేసి పలావు పెట్టిన తర్వాత తినే హాయిగా ఉండేవాళ్ళు. ఇదిగో మొదలుపెట్టారు ఆ మూలన అని ఆ టైపులో మాట్లాడే ఒక చాలా అంత భయంకరమైన ప్రవర్తన నాది. అయితే దేవుడు నిజముగా ఆయన ఎట్లా ప్రేమించాడో తెలియదు. ఒక్క విషయం నేను చెప్పాలి. వారు వచ్చి ఈ సువార్తను చెప్తుంటే యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడుని మీరు తెలుసుకోలేకపోతున్నారని చెబుతుంటే, మా దేవుళ్ళు కూడా ఉన్నారులే మాకు. మా వీర బ్రహ్మేంద్ర స్వామి ఏందమ్మా అది జీవ సమాధి అయ్యాడు. ఎవరిని కొంచెం గట్టిగా ఉండేవాడిని మనిషిని, నేను బలంగా ఉండేవాడిని, ఎవరిని నోరెత్తనిచ్చేవాడిని కాదు, అంత గట్టిగా మాట్లాడేవాడిని. అయితే ప్రభు నన్ను దర్శించిన తర్వాత, హల్లెలూయా, ఆ ప్రేమతో నన్ను ఎదుర్కొన్న తర్వాత జీవితం అంతా మారిపోయింది. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఈ మార్గంలోకి నడిపించాడు. ఆశ్చర్యకరమైన రీతిలో నా కుటుంబాన్ని ప్రేమించాడు. నా కుటుంబాన్ని ప్రేమించి ఆయన కొరకు, ఆయన చిత్తము కొరకు, సేవ కొరకు కోరుకున్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మనమందరం ఆయన్ని సేవిస్తున్నాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కళ్ళ ద్వారా జరిగేది కాదు, ఒక్కళ్ళ ద్వారా జరిగిస్తుంది కాదు. మనమందరం కూడా ఆయనను సేవిస్తున్నాము. ఇక్కడ జాతి భేదం, కుల భేదం, మనము ఆ భాషా భేదం, రంగు భేదం, స్త్రీ పురుష భేదం ఏమి లేవు. చాలామంది మగవాళ్ళు మేము గొప్ప అనుకుంటారు. అంత అబద్ధం, మోసం. నీకు సపోర్ట్ అనేది లేకపోతే నువ్వు ఎందుకు పనికిరాని పరిస్థితి అవుతుంది. అదే సమయంలో మా కులం గొప్ప అనుకుంటావు, మా బలం గొప్ప అనుకుంటావు. చాలా తప్పు మాట. నువ్వు ఈ రాష్ట్రం దాటితే నీ కులం ఎవడికి తెలియదు. ఈ దేశం దాటితే అసలు నువ్వు నీ కులం గురించి ఎవడో మాట్లాడు. మెంటలోడు అనుకుంటాడు నువ్వు కులం గురించి చెప్తా ఉంటే. ఈ కులాలనే మనుషులు కల్పించి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేట్టుగా ఇదంతా ఒక నటన, వేషం, మోసం. వీటన్నిటి నుంచి విడిపించడానికి నాకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. జాతి భేదం లేదు, మతం భేదం లేదు, కులం భేదం లేదు, రంగు భేదం లేదు, భాష భేదం లేదు. చూడండి, మనం ఈ భాష మాట్లాడుతున్నాం కదా, తమిళనాడు వెళ్తే మనము తెలుగులో మాట్లాడితే మనల్ని ఆట ఆడిస్తారు. వేరే దేశాలు ఉన్నాయి, అక్కడ నల్ల జాతిగా నల్లగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బానిసలుగా పెట్టారు. నల్లగా ఉండే వాళ్ళు అలుసు వాళ్ళ మీదకి కాలు దిగునట్లుగా అమెరికాలో కొన్ని సంవత్సరాల పోరాటం,
గొప్ప జయాన్ని అందుకొని ఆ నల్ల జాతి ప్రజల మీద ఉన్న ఆ బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించారు ఒక గొప్ప దేవుని యొక్క జనుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మన కొరకు ఆయన ఎందుకు వచ్చాడో మనం గ్రహించుదుముగాక. నేను కొంచెం సమయం వాక్యాన్ని పంచుకుంటాను. వాక్యాన్ని పంచుకునే ముందు నా జీవితంలో ప్రభు నడిపించిన మార్గము నేను ఒక్కసారి ధ్యానించినప్పుడు అనేకమైన పోరాటాలు పరిస్థితుల మధ్యలో నేను ప్రభు యొద్దకు వచ్చి ఉన్నాను. ప్రభు యొద్దకు వచ్చి నాకు సపోర్ట్ చేయమని అడిగాను. ఆ పరిస్థితుల్లో నేను ఆయన సపోర్ట్ని కోరుకున్నాను. నాకు అండగా సహాయంగా ఉండాలని కోరుకున్నప్పుడు నేను ఆ దిక్కులేని పరిస్థితుల్లో నా కొరకు కుటుంబం కొరకు ఆయన చేసిన కార్యాలు, ఆమేన్, హల్లెలూయా, నన్ను ఆకర్షించిని. నన్ను ఆకర్షించడమే కాదు, నన్ను బైండ్ చేసి బంధించి, హల్లెలూయా, ఆ ప్రేమతో బంధించి. ఎంతగా ఆకర్షించి బంధించి అంటే అప్పటి వరకు నేను లైఫ్ అంటే ఒక నిర్లక్ష్యంగా, రెక్లెస్గా, చాలా ఎంజాయ్గా, చాలా ఘనంగా, ఎవరికి దొరకకుండా, ఎవరికి అందకుండా ఉన్నట్లుగా గడిపిన నేను ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయి ఆయన చేతుల్లో పడిపోయాను. నాలో దేవుని వాక్యము, దేవుని యొక్క స్వభావము కలగజేయడానికి దేవుడు భయంకరమైన పరిస్థితులు. అంతకుముందు నేను చాలా రెబల్గా ఉండే వ్యక్తిని, మనుషులతో ఎవరితో కలిసేవాడిని కాదు, చాలా గొప్పతనంగా ఫీల్ అయ్యేవాడిని. అట్లా ఉండే నన్ను నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఎందుకు వాళ్ళతో మనకి అతను మనతో మాట్లాడుతాడు, కలుస్తాడు, కలవడు అన్నట్లుగా అనిపించే నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనస్తత్వం అంతా మారిపోయింది, స్వభావాన్ని మార్చాడు. అయితే అనుమతించబడిన పరిస్థితులను బట్టి దేవుని వాక్యానికి నేను అప్పగించుకున్న కొలది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆడటం మొదలుపెట్టారు, ఒక్కొక్కరు ఒక రకంగా బాధ పెడతాం మొదలుపెట్టారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడుకోవడం పక్కన పడేయటం మొదలుపెట్టారు, అవమానపరచడం మొదలుపెట్టారు, చాలా ఇబ్బంది పరచటం, నా గురించి పక్కకెళ్ళి చెడ్డగా చెప్పుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ప్రభు నాకు ఒక మంచి ఆ లెసన్ నేర్పాడు, మంచి మనసు కలగజేశాడు. ఏంటంటే వాళ్ళని బట్టి నేను ఏమి పొరపాటు కూడా చెడ్డగా అనుకోకుండా మరలా వాళ్ళతో మంచిగానే ఉండేటట్టు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాక్యము ఉపదేశం ఏం చెప్తుందంటే మీ శత్రువును కూడా మీరు ప్రేమించాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రక్షణకు నడిపించాను అతన్ని నేను చాలా పెద్ద అతనే నడిపిస్తే అతను అంటాడు, బ్రదర్ నువ్వు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చదువు, నువ్వు ఉండలేనప్పుడు నువ్వు చదవకు. మీకు అర్థమైందా? నువ్వు ఆత్మవిశ్వాసంలో ఉండాలి, సమాధానపరచాలి, సాత్వికత ఉండాలి. ఇవన్నీ ఉండలేనప్పుడు నువ్వు బైబిల్ చదవద్దు, నువ్వు ఉండే చదువు. ఆ మాట నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత అనిపించింది ప్రభు రాసింది అలా ఉండటానికే కదా, అలా ఉండాలి, చదవాలి. హల్లెలూయా. కొన్ని మాటలైతే నాకు అలా చదువుతున్నప్పుడే అలా వాటిని నేను దైవ సేవకుడి దగ్గర వింటున్నప్పుడే నాకు కంఠస్థం అయిపోయి అంత సంతోషం అనిపించేది. అంత మాత్రమే కాదు, ఆ వాక్యం పని చేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా. నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. స్థిరపరిచేదును అన్న ఆ వాగ్దానం బట్టి ప్రభు నా జీవితంలో నేను సేవని తెలవదు, నాకు ఏమి పొరపాటు ఆలోచనలు లేవు. అయితే అనుకోకుండా ఒకసారి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఎస్ ప్రభు నా జీవితంలో అనుమతిస్తున్న అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు, నా గురించి చెడ్డగా ఆలోచించాలి అనుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ అనిపించింది. చదవండి అన్నమాట. దేవుని యందు ప్రేమయు ఇది ప్రవచనం, నా గురించి దేవుడు ఇచ్చిన వచనం. ఏముండాలంట? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును నీ హృదయంలో కలుగునట్లు. హల్లెలూయా.
ఈ మాట చెప్పిన వెంటనే మనం మారిపోము. ఆ మాట మారవటానికి దేవుడు కొన్ని సంవత్సరాలని నా జీవితంలో కఠినమైన పరిస్థితులను, శ్రమల్ని, కఠినమైన మనుషుల్ని, యోసేపు చెరసాలలో ఉన్నాడు, చెరసాల వంటి పరిస్థితులు, మనుషులు ఎంత ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నుంచి తప్పించుకోలేని పరిస్థితి, మనుషులు ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఆటంకపరుస్తున్నా కూడా వాళ్ళని వదిలించుకోలేని పరిస్థితి, వాళ్ళని ఏమి కూడా మొహార మాట్లాడి ఏంది నువ్వు అని వాళ్ళని గద్దించలేని పరిస్థితి. అటువంటి రీతిగా ఈ సేవకు నేను ఎంచుకున్నా. అట్లా ఉన్నాను కాబట్టి చాలా మంది దేవుడు నాకు అప్పగించిన వాళ్ళు చాలా వరకు ఎవ్వరు కూడా తప్పిపోల. నన్ను ఎంత టార్చర్ పెట్టినా కూడా నేను వాళ్ళని మాత్రం వదులుకోవాలనుకోలేదు. నేను వాళ్ళని అపార్థం చేసుకుని వాళ్ళని నిర్లక్ష్యం చేయాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయకుండా వాళ్ళని శపించాలి, వాళ్ళని దేవుడు శిక్షించాలని ఆ మనసు లేకుండా పోయింది. దేవుడు చెప్పిన ప్రేరేపణ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్థిరపరుస్తాడు, ఇల్లుతో స్థిరపరుస్తాడు, బంగారంతో స్థిరపరుస్తాడు, పొలాలతో స్థిరపరుస్తాడు, ఉన్నతమైన ఉద్యోగంతో స్థిరపరుస్తాడు, గొప్ప ఉన్నతమైన స్థలములో ఘనమైన సాక్షులుగా స్థిరపరుస్తాడు, బలంగా వాడుకొని స్థిరపరుస్తాడు. అయితే ప్రవర్తనలో స్థిరపరచడమే చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు మనం పరిశుద్ధ స్థలంగా మార్చబడతాం. అప్పుడు దేవుడు మన మధ్య నివసిస్తున్నాడని అన్ని జనులు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆ ప్రేమ అనేది బలవంతం చేయడం వలన ఒకరిని కూడా నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను, ఇతన్ని నేను వదులుకున్నానని చెప్పలేను. ఎటువంటి మాటలు, ఎటువంటి దాన్ని ఏమంటారంటే నిందలు, ఎంత ఇబ్బంది పెట్టేట్టుగా అవన్నీ కూడా తెలిసినా కూడా పొరపాటున ప్రభు చెప్పిన మాట ప్రేమ ఉంది కదా, దేవుని అందలి అంటే దేవుళ్ళో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ఆమేన్. నువ్వు స్థిరపరచబడుదువుగాక. దేవుళ్ళో ఉన్న ప్రేమ నీలో ఉండాలి. నీలో ఉన్న ప్రేమ దేవుని ఉన్న ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఏ ప్రేమ అయితే ఉంటుందో, దేవుడు నిన్ను ఏ ప్రేమతో అయితే ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా ఆ ప్రేమతో, ఆ ప్రేమను కలిగి ఆ ప్రేమతో ప్రేమించాలి. హల్లెలూయా. ఆ ప్రేమను క్రీస్తు చూపిన ఓర్పు. ఇక్కడ మాత్రము చిన్న విషయం కాదు, టార్చర్ అన్నమాట. ఎంత అగ్ని అంటే ఎంత బాధ, యాతన, వేదన, ఓర్పు కలిగి ఉండమనేది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. నేను ఓర్పు గురించి ఒక గంట మెసేజ్ చెప్దామని సిద్ధపరచుకున్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాగ్దానం అంతా కూడా ఓర్పుతో కూడినదై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదో మనం సంపాదించేసుకుంటాం, తినేసుకుంటాం, కొనేసుకుంటాం, అనుభవించేసుకుంటాం. అయితే ఓర్పు అలా సంపాదించలేవు. ఓర్పు నీకు కలగాలి అంటే నీలో ఏముండాలి చెప్పాలి. ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? ఓపిక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గట్టిగా మాట్లాడితే ఓర్చుకోలేరు. కొంతమంది వాళ్ళకి కొంచెం బాధ కలిగితే ఓర్చుకోలేరు, తిట్టుపడేస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. దేవుడు చెబుతా ఉన్నాడు, నువ్వు స్థిరపరచబడాలంటే నీ హృదయము క్రీస్తు చూపిన ఓర్పుతో ప్రేరేపించబడును గాక. ఓర్పు లేకపోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పగలుగుతాను, చాలా మంది సహోదరులుగా వాళ్ళు ఇంతకు ముందు మా ట్రెండ్ అని చెప్పి, మా ట్రెండ్ కూడా పర్వాలా, కొంతవరకు సహోదరులు ఎట్లా ఉండేవాళ్ళు, ఓర్పు ఉండేది. ఇప్పుడున్న జనరేషన్లో మాట కాదు, మాటకి చెప్పాలండి దెబ్బ. అటు చచ్చిపోయాడు మొన్న, తట్టుకోలేక చచ్చిపోయాడు. అంత భయంకరంగా. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ నేచర్లోనే లేదు, ఆ స్వభావంలోనే లేదు. ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళకి లేదు కదా ఉపదేశం, వాళ్ళకి లేదు కదా అలా నడిపించేవాళ్ళు, వాళ్ళకి లేదు కదా కంట్రోల్ చేసే కంట్రోల్ చేసే దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతున్నా, నన్ను దేవుని శక్తి కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా. నన్ను దేవుని ప్రేమ అనేది బలవంతం చేస్తుంది. హల్లెలూయా. లేకపోతే నిలబడలేదు, నా వల్ల కాదు, ఇంపాసిబుల్. అంత భయంకరమైన అవమానం. అసలు మనిషి జీవనం ఉందా అనిపించుకోవాలి. అయినా కూడా దేవుడు ప్రేమతో నింపి రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ ల్యాప్టాప్ నొక్కుతూ ఉంటే, ఆ కంప్యూటర్ నొక్కుతూ ఉంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటది. హల్లెలూయా. ఎప్పటికప్పుడు రీస్టోర్ చేస్తూ ఉంటాడు. ఈ గుండెకాయ ఎప్పుడు కొత్తగా మార్చును గాక. రాతి గుండెను తీసేసేది మీకు
మెత్తని గుండెను మీకు ఇచ్చేదును. అది ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే, ఎంత పిండినా, ఎంత పిప్పి చేసినా, ఎంత బాధ పెట్టినా, ఏమండి ఒక చిన్న మాట ఆత్మహత్య చేసేసుకుంటారండి. చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న గొడవలు అయితే తట్టుకోలేక వాళ్ళు ఎంత దాన్ని ఏమంటారు, షార్ట్ టెంపర్, ఒక్కొక్కరికి ఎంత ఉద్రేకాలు వస్తున్నాయి, ఏం పగలగొట్టేస్తున్నారో తెలియదు. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని సల్లులు పగిలిపోతున్నాయో. వాడి బిజినెస్ బాగుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎన్ని పగలగొడుతున్నారండి. ఎక్కడ వాడు దాని మీద చూస్తాడు. ఏది కారణం ఏంటంటే వాళ్ళ ఓపిక అనేది లేదు, వాళ్ళ ఓర్పు అనేది నిలిచి ఉండలేదు. వాళ్ళ మనస్సు అనేది ఎలా అయిపోయిందంటే కఠినంగా అయిపోయింది, రాతి హృదయం లాగా అయిపోయింది. ఆ స్మూత్నెస్ అనేది లేదు. చూడండి, తల్లిదండ్రులు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు సాఫ్ట్ గా మాట్లాడారో వాళ్ళకి తెలియదు. నీ పిల్లల కోపమో చెప్పాలి, రేపకుడి చదవండి లోపల. మీ పిల్లల కోపం రేపకుడి. అరే వాడు ఏదో తప్పు చేశాడు, నువ్వు నిర్దోషివే. వాడు తప్పు చేశాడు కదా అని నువ్వు జడ్జి లాగా అథారిటీ చేసి వాడి మీద వెళ్ళిపోతే ఆడు నీకంటే నీలో ఉన్న రక్తం వాడిది కొంచెం దాన్ని ఏమంటారు, ఉడుకు కదా. అది బాయిల్ అవుతా ఉంటుంది కదా ఎక్కువగా. ఎట్లా ఊరుకోగలుగుతాడు? ఆడపిల్లలు కూడా అంతే, వాళ్ళలో ఓటలేదు. అందుకని పెద్ద వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, మీరు మీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు, బిడ్డలతోనే కాదు ఎక్కడైనా సరే, ఎవరితోనే సరే, ఏ పని చేస్తున్నా మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఓపిక కలిగి ఉన్నట్టు కంట్రోల్ అవ్వాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఎలాగైతే మాట్లాడతావో ఆ రెస్పాన్స్ అనేది నీకు వస్తుంది. ఏమంటే మీకు తెలియదు, నా జీవితంలో చాలా మంది సేవకులు కూడా చెప్తున్నారు, మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం రాదు, ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం రాదు అని చాలా మంది మాట్లాడారు. కానీ నేను ఒకటే ఆలోచించుకుంటున్నా, మాటలు గుర్తొచ్చినప్పుడు నా యేసయ్య లేడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాస్ లాగా, ఒక నాయకుడు లాగా, ఒక అథారిటీ చేసేట్టుగా నేను మీ మధ్య ఎలా ఉన్నాను అని అంటాడు యేసయ్య. ఆయన అలా లేడు కనుక మనం కూడా ఆ పెత్తనం చేసేట్టుగా, డామినేట్ చేసేట్టుగా, ఆ కోపంతో బాగా ర్యాష్ గా, హార్ష్ గా మనం అలాగా ప్రవర్తించకుండా మనం గనుక ఆ ఓపిక కలిగి ఉంటే, ఆమేన్, హల్లెలూయా, నిశ్చయముగా ప్రభు మన జీవితాలలో ఆ ఫ్రూట్స్ ని మనం అనుభవించేట్టుగా, ఆశీర్వాదాన్ని అనుభవించేట్టుగా మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్దామా? ఆశీర్వదించబడ్డ మనము ఆశీర్వాద ఫలమును మనము అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో రెండు కొరతలు కనపడుతున్నాయి. ఒకటి దేవుని యందు ప్రేమ, రెండు ఇర్మియా గ్రంథంలో కూడా నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారని అక్కడ రాయబడింది. ఒకటి జీవజలము ఊటే అయినా నన్ను విడిచి ఉన్నారు, రెండవది తమ కొరకు బద్దలైన తొట్లను నీళ్లు బద్దలైన నీళ్లు నిలవని తొట్టెలను తొలిపించుకున్నారు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదము నువ్వు అనుభవించకముందే అది బద్దలైపోతుంది. కారణం ఏంటంటే నువ్వు దానికి తగినట్టుగా నీ మనస్సుని రూపాంతరపరచుకో, నీ మనస్సుని, నీ ప్రవర్తనని, నీ మాట తీరుని, నీ ముఖ కవళికని. హల్లెలూయా. ఏమండి, ఓ చిన్న జంతువుకు తెలుసండి నీ ముఖం ఎలా ఉందో. నువ్వు కోపంగా ఉంటే అది కనికి తెలుస్తుంది. జంతువులు నవ్వుతూ తెలుసా మీకు? పక్షులు కూడా నవ్వుతూ తెలుసా మీకు? మీకు తెలియదు. అయితే ఎందుకు చెప్తానంటే మన ముఖాన్ని మనం దేవునికి తగినట్లుగా కనుక పెట్టుకోగలిగితే నిజంగా మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మన బిడ్డలతో, మన బిడ్డలు అనుభవించేటట్లుగా ఒక ప్లాట్ఫామ్ ని, పునాదిని వేయుదుముగాక. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆయన సిద్ధపరచువాడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాము. అమ్మ, 2 కొరింథీయులు 1:4 కదా. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు అనుకుంటా, మళ్ళీ ఒకసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో
సారీ మమ్మును ఎటువంటి ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతటిలో హల్లెలూయా మేము ఆదరించబడుతున్నాము, మమ్మల్ని ఆదరిస్తున్నట్లుగా మేము ఆదరిస్తున్నాము. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చెప్తే మీరు ఇన్స్పైర్ ఆకలేస్తున్నారు. హల్లెలూయా. ఆకలేస్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినాలలో రోగాలు ఎక్కువ రావడానికి, హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి మనిషి విసుగు విరక్తి కలగటానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తెలుసా? మనిషికి ఆదరణ పొందటమే తెలుసు కానీ ఆదరించటం చెప్పాలి. ఆదరణ పొందటమే, ఆదరణ తింటమే తెలుసు కానీ ఆదరణ తినిపించడం, ఆదరణ తినిపించడం నేర్చుకుందాం. ఆమేన్ హల్లెలూయా. నేను ప్రభు వలన ఆదరణ పొందుకున్నాను, మేము పొందుకున్న ఆదరణని మేము అనేకులు పొందుకునేటట్టుగా ఆదరిస్తా ఉన్నామని దైవజనుడు చెప్తా ఉన్నాడు. మనం ఆదరించే వారంగా ఉందుగాక. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎంత విసుగులో ఉన్నావు, ఎంత కష్టమో బాధలో ఉన్నావు, చాలా బిజీగా ఉన్నావు, నీ బిడ్డ ఆదరణ లేక నీ దగ్గరికి వచ్చాడు. నీ విసుగు, నీ బాధ, నీ కోపం, ఆవేశం నీ బిడ్డ మీద చూపించు, లేకపోతే నీ కింద వ్యక్తి మీద చూపించు, లేకపోతే నీ పనోడి మీద చూపించు, లేకపోతే ఇంకో విషయంలో చూపించు. అదేందో ఉంటుందండి. పొలం వచ్చి పొలంలో నుంచి వచ్చినోడు పొయ్యి దగ్గర ఉన్నట తన్నాడా? అట్లా ఉంటాయి, తట్టుకుంటాయండి మాటలు. మాట్లాడు. ఎంత అలసిపోయావు, పని చేసి నువ్వు కొంచెం మంచి నీళ్ళు తాగమ్మా అని ప్రేమగా మాట్లాడచ్చు కదా. అరే వచ్చి పిల్లలు గైగా అనుకోతే అరే బాబు రండి, ఇదిగో తీసుకొచ్చి తినండి. ఎందుకంటే మా దినాల్లో ఆ పెద్దలు, ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క పితరులు, అమ్మమ్మలు గాని తాతయ్యలు గాని అటువంటి ఒక మనసు చూపించారు. ఇప్పుడు కనపడలేదు. అందుకనే డాక్టర్ల పాలైపోవడం, అక్కడికి వెళ్తే 10,000 టెస్టులు రాసి ఉన్నదంతా ఓడగొట్టి ఇంకా లేనిపోయిన రోగాలు భయాలు పెట్టి పంపుతారు. డాక్టర్ దగ్గరికి లేనిపోయిన రోగాలు వస్తాయి. ఎందుకంటే ఒక ఆదరణ కలగజేసే మాటలు ఏం చేస్తాడు? భయాన్ని కలగజేసే మాటలు, బాధ కలగజేసే మాటలు, నొప్పి పుట్టించే మాటలు, టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడతాడు. మనం ఆదరణ కలగజేసే వారంగా ఉన్నాముగాక. మనం గనక ఆదరణ కలగజేస్తే ఆదరణ కలిగించి ఆ మనస్సు అనేది ఒక ఔషధం లాగా మనలో ముందు పనిచేసి ఆ తర్వాత అనేకులని ఆదరించునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనల్ని స్థిరపరచడానికి ఆదరణ మనం కావాలనుకుంటున్నాం. మనము ఇప్పుడు ఆదరించే వారంగా మార్చబడుగాక. హల్లెలూయా. ఓర్పు గురించి నేను చాలా చెప్పాలనుకున్నాను. ఓర్పు అనేది మనం ఆశీర్వాదం అనుభవించడానికి మనకి ఒక రిసోర్స్, దాన్ని మనం కలిగి ఉంటే చాలు. ఇదే మెసేజ్. అయితే ఇంకో విషయము, ఇంకొక స్టెప్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే 1 గంట కూడా కాలేదు. అన్ని చర్చెస్ లో కనీసం 3-4 ఊరికి ప్రార్థనలు ఆపట్లేదంట. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే అంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రెండోదిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓర్పు, దేవుని యందు ప్రేమను నువ్వు చూపించి ఆ ఓర్పు నువ్వు చూపించాలి. రెండోదిగా ఆదరణ, ఆదరించేటట్లుగా నువ్వు పొందుకున్న దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆదరణని నువ్వు కూడా కనిపెట్టేట్టుగా ఉండాలి. హల్లెలూయా. అంత యాంత్రికమైన బిజీ లైఫ్ ఎప్పుడు చూసిన మీరు గమనించండి. ఎందుకు బిజీగా ఉన్నట్టు సెల్ చూస్తూ ఉంటారు, ఏదైనా గట్టిగా మాట్లాడి ఈ విషయం ఇసుకుంటూ ఉంటారు. అట్లా మనం ఉండొద్దు. మనము దేవుని వలన ఆదరణ పొందుదుముగాక. హల్లెలూయా. మనం దేవుని వలన ఆదరణ ఎలా పొందుతామంటే ప్రార్థన ద్వారా, దేవుని మందిరంలో సమయం గడపడం ద్వారా, దేవునికి మనము ఆత్మతో అభిషేకంతో అప్పగించుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. అదే సమయంలో మనం పొందుకున్న ఆదరణని అనేకులకు ఎలా చూపిస్తామంటే దేవుని యొక్క మనస్సుతో నిండుకొని, దేవుని వంటి మనస్సుతో, తల్లి వంటి మనస్సుతో, తండ్రి వంటి మనస్సుతో. హల్లెలూయా. మన దేవుడు తల్లి వంటి దేవుడు, ప్రాణప్రియుడు వంటి దేవుడు. మనం కూడా అటువంటి ఆదరణ కలగచేసేటట్లుగా, ఆయన మనస్సు కలిగి ఉండునట్లుగా అప్పగించుకుందాముగాక. హల్లెలూయా. రోబో తెలుసా మీకు? రోబో మనుషులు పనులు చేసి మనుషులు అన్ని చూసుకోవాలి, మంచి చెడులు అని కాకుండా చిన్న ఒక మిషన్ కొనుక్కుంటున్నారు. ఆ మిషన్ కోపం వచ్చిందంట. అంటే మనిషి దాన్ని ఏమంటారు, ఆ మూవింగ్ ని, మనిషి యొక్క మెంటాలిటీని
ఒక మిషన్ కూడా తట్టుకోలేకపోతుందండి. కోపం వచ్చేసింది మనిషి. ఏదో నాకు అన్ని గుర్తుండవు, సూసైడ్ చేసుకుందని ఇది చెప్పారు, మిషన్ కూడా మనిషి దెబ్బకు తట్టుకోలేని పరిస్థితిగా మనిషి తయారైపోతున్నాడంటే ఎలా అయిపోతుంది ట్రెండ్ చూసుకొని మనం ఈ యొక్క అంచికాల దినాలలో మనము దేవుని యొక్క ఉపదేశానికి వాక్యానికి అప్పగించుకొని మనం స్థిరపరచబడాలి అంటే మనం ఆ ఓపిక కలిగి ఉండాలి, ఆదరించే మనసు కలిగి ఉండాలి. ఆ తర్వాత 2వ దశలోనికి రాసిన పత్రిక ఏంది దాన్ని ఏమంటారు, షార్ట్ టెంపర్. వాళ్ళు ఎంత వచ్చిన చదువుకుందాం. షార్ట్ టెంపర్, ఒక్కొక్కరికి ఎంత ఉద్రేకాలు వస్తున్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు ఆదరించి సత్కార్యమందును సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి సత్కార్యము, 2వది సద్వాక్యము. సత్కార్యము మనము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ మాత్రం చేయకూడదు. అయితే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని సత్కార్యము చేయుట యందు మీకు అవకాశం ఉన్నంతలో మీరు చేయగలిగినంత మంచి పని చేయండి. మాకెవరు చేయరండి, మేము ఎందుకు చేయాలండి? నో, అలా అనబాకు. నీకు దేవుని హస్తం ఎప్పుడు నీ పైన చాపబడి నీకు చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేసే వ్యక్తివైతే నువ్వు ఎలా దేవుడి చేత ఆశీర్వదించబడతావంటే ప్రభువు అంటాడు, ఐ విల్ మల్టిప్లై యు, నేను నిన్ను విస్తరింపచేసేదను. నేను చాలా సార్లు చెప్తాను, 2 రెండు అవకాశం ఉన్నంతలో మీరు చేయగలిగినంత మంచి పని. మాకెవరు చేయరండి, 32 నీకు దేవుని ఇప్పుడు నీ పైన చాపబడి నీకు చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేసే వ్యక్తివైతే నువ్వు ఎలా దేవుడి చేత ఆశీర్వదించబడతావంటే నేను నిన్ను ఎన్ని చేస్తాను, ఎలా చేస్తాడో తెలియదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే సత్కార్యం. నువ్వు మంచి పని చెయ్యి, నువ్వు మంచి మాట మాట్లాడు, మంచి హెల్ప్ చెయ్యి, మంచిగా నువ్వు నీ ప్రవర్తన ద్వారా దాన్ని ఏమంటారండి, సహవాసం మంచి సంబంధం కలిగి ఉండు. హెల్తీ రిలేషన్స్, ఆరోగ్యకరమైన. మన పెంతెకోస్తోళ్ళని పెట్టుకుంటారు, అందరూ అన్నట్లు అనుకుంటారు. నేను ఒక మాట మంచి చెప్తా ఉన్నాను మీకు, మీరు హెల్తీ రిలేషన్స్, ఆరోగ్యకరమైన సంబంధాలను మెయింటైన్ చేయాలి. ఎవరితో కూడా ఇరిసేట్టుగా మాట్లాడకూడదు. మీరు సత్కార్యమందు, హల్లెలూయా హల్లెలూయా, మంచి పనులు మనం చేయగలిగినవి, మనం చేయాల్సినవి, మన నుంచి వాళ్ళు ఎదురు చూసి కోరుకునేవి అడగకపోయినా మనం చేయదుముగాక. హల్లెలూయా. చేస్తారా? ఇంకొక స్టెప్ వెళ్తాను. చేస్తారని చెప్తున్నా. మీరు కష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి కూడా చేస్తారా? ఏంటంటే ఇలాంటి మాటలు చెబుతారు. ఇష్టం లేని వాళ్ళకి, కష్టమైన వాళ్ళకి చేస్తారా? నా యేసయ్య చేస్తాడు, నేను కూడా చేస్తా. హల్లెలూయా. ఒక్క పరిచయం లేని వాళ్ళకి కూడా చేసేదముగాక. అలాంటి మనసు కలిగి ప్రభు అలా స్థిరపరచును గాక. హల్లెలూయా. సత్వాక్యమందును నిజంగా మీకు గొప్ప రహస్యం చెప్తున్నా. వాక్యాన్ని కనుక మీరు అనుసరిస్తుంటే వాక్యం మీ జీవితంలో అద్భుతాలు చేయును గాక, సూచన క్రియలు జరిగించును గాక, మహత్కార్యములు చేయును గాక. దేవుడు అక్కడ చెప్పినట్లుగా నమ్మిన వారిని సూచన క్రియలు వెంబడించునని చెప్పినట్లుగా నువ్వు దేవుని మాట వింటుంటే నీకు అడుగడుగున ప్రభువు సూచనలు చూపిస్తాడు. ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పిల్లలను యెహోవా యొక్క సూచనలను మహత్కార్యమును, మనము సూచనలు అంట, మనమే మహత్కార్యములంట. సైన్స్ అండ్ వండర్స్ అని చెప్తున్నట్లుగా ప్రభు మనల్ని అటువంటి రీతిగా చేయడానికి మనం ఏం చేయాలి? సత్వాక్యమును స్థిరపరచబడుదుముగాక. ఆయన మాట చేత, అది మామూలు మాట కాదు, అది ఆత్మ మాట. అది ఆత్మ మాట ఉండటం వలన ఆ ఆత్మ మాట నువ్వు గైకొన్నావు కాబట్టి దేవుడు నీ కొరకు అద్భుతాలు జరిగించును గాక. హల్లెలూయా. నీ కొరకు గొప్ప కార్యములు చేయును గాక. నువ్వు చెప్పబడిన మాటల ప్రకారం దేవుడు నిన్ను బట్టి గొప్ప ఘనమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయును గాక. ఈ రాత్రి ప్రభు నిన్ను స్థిరపరచుటకు ఆయన కార్యాలు ఆజ్ఞాపించుట ప్రారంభిస్తా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆ ఓపిక కలిగి ఉండడానికి, హల్లెలూయా, ఆ దేవుని యొక్క మంచి కనికరము, దయ, జాలి కలిగిన మనసు కలిగి ఉండడానికి నువ్వు అప్పగించుకుందువు గాక. నువ్వు
ముఖం మారిందా? గుర్తుపెట్టుకున్నాడు వాడిని? కక్ష పెట్టుకుని తెలుస్తున్నాడా? లేదు కదా. అటువంటి రీతిగా నిన్ను ఛేదరించుకున్నా కూడా నువ్వు మంచిపోయి ఆ మంచి ముఖం, మంచి మనస్సుతో, మంచి ప్రవర్తనతో ఉన్నట్లుగా దేవుడు నిన్ను అటువంటి ఆ ఓపికతో సిద్ధపరచును గాక, ఆశీర్వదించును గాక, వద్దిల్ల చేయును గాక, ఆదరణ కలగ చేసేవారుగా సిద్ధపరచును గాక, సత్కార్యములు చేయవారుగా సిద్ధపరచును గాక, సద్వాక్యములు గైకొని దేవుని యొక్క గొప్ప కార్యములు పొందుకునేటట్లుగా నిన్ను చేయును గాక. అందరూ మోకరిద్దామా. నువ్వు చదువు వలన, ఉద్యోగం వలన, ఇల్లు కట్టుకోవడం వలన, ఆస్తులు సంపాదించడం వలన స్థిరపరచబడతావు. అయితే ప్రభువు నిన్ను ఎలా స్థిరపరచాలనుకుంటున్నాడు? ఒకసారి నిన్ను వీటన్నిటిని స్థిరపరచువాడే, మిమ్మల్ని తన నిత్య మహిమకు పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడినటువంటి ఆయనే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు అన్ని విషయాల్లో. ఆయన సర్వకృపానిధి. అయితే నిన్ను ఆయన పరిశుద్ధ స్థలములో నీ మధ్య ఉంచి ఆయన నిన్ను స్థిరపరచుటకు కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయన నివసించు ఆలయంగా ఉండనట్లుగా నువ్వు ఆయనకి తగినట్లుగా ఆయన ప్రేమతో, ఓర్పుతో, ఆదరణతో, ఆ సత్కార్యమందు, సద్వాక్యమందు నిలిచి ఉండినట్లుగా అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు హస్తము పనిచేయటం ప్రారంభం. అయితే నీలో మార్పు కలిగి ఉండడానికి ఈ రాత్రి ప్రభు ఆత్మ తప్పగించుకో, ఆత్మ సహాయమును వేడుకో, ఆత్మ సపోర్ట్ తీసుకో. గొప్ప దేవుడును కలిగి ఉన్నావు. ఆయన గొప్పతనం నీ ద్వారా చూపించుటకు ఆయన రాత్రి కోరుకుంటా ఉన్నాడు నిన్ను. ఆయన స్థిరపరచు దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నీ ద్వారా అనేకులు స్థిరపరచబడినట్లుగా, అనేకులు ఆదరణ పొందినట్లుగా, నెమ్మది పొందినట్లుగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎబ్బేజు ఘనం పొందిన వాడిగా స్థిరపడ్డాడు సహోదరులందరిలో. నీవు కూడా ప్రీతిగా ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేయి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. దీనుడా సాత్వికుడా నిన్ను మరణము గెలిచితివి. దీనుడా సాత్వికుడా నీవు మరణము గెలిచితివి. నిన్ను ప్రేమింతును, నీకే ప్రార్థింతును, నిన్నే ప్రేమింతును, నీకే ప్రార్థింతును. దీనుడా సాత్వికుడా నీవు మరణము గెలిచితివి. నిన్నే ప్రేమింతును, నీకే ప్రార్థింతును. దీనుడా సాత్వికుడా నీవు మరణము గెలిచితివి. నిన్నే ప్రేమింతును, నీకే ప్రార్థింతును. నీవు మరణము గెలిచితివి. నా మరణము గెలిచితివి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యెహోవా నాకు నీవే, యెహోవా బలమా నీవే ఘనము. అందరం యెహోవా జయమా నీవే జయధ్వజము. యెహోవా బలమా నీవే ఘనము. యేసు రక్తమే జయం జయం, యేసు నామమే విజయం, యేసు రక్తమే జయం జయం, యేసు నామమే విజయం. ఆరాధింతును నా యేసుని, ప్రేమింతును ప్రియ యేసుని,
ఆరాధింతును నా యేసుని, ప్రేమింతును ప్రియ యేసుని. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యెహోవా గజమా నీ జయజయము, యెహోవా నామమా నీ నామము, నీ జయజయము, నీ నామము, నీ జయజయము, నీ నామము, నీ జయజయము. సంపాదించుకోలేవు. జయము యెహోవాధీనం. గుర్రములు రథములు, నీకున్న బలము బలగము, నీకున్న సామర్థ్యముల వల్ల జయం రాదు. జయము యెహోవాధీనం. జయము యెహోవాధీనం. రెండు చేతులు మోషేకు జయమిచ్చిన దేవుడు, మోషే చేతులు పైకి లేపినప్పుడు మోషేకు జయమిచ్చిన దేవుడు ఈ రాత్రి నీ జయధ్వజమై ఉన్నాడు. నా జయధ్వజమాని ఆయన్ని స్తుతించు, ఆయన్ని స్తుతించు, ఆయన్ని స్తుతించు. నా జయధ్వజమానికి స్తోత్రమని చెప్పు, నా జయధ్వజమానికి స్తోత్రమని చెప్పు, నా జయధ్వజమానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. థాంక్యూ 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 హోలీ గోస్ట్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మా మంచి కాపరి, మా జయధ్వజమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా మమ్మల్ని ప్రేమించి, అయ్యా మమ్మల్ని కనికరించి మా యెడల నీ కృప చూపి ప్రభువా, మరొక నూతన సంవత్సరమనే అయ్యా దయా కిరీటముగా నాయనా ఈ 2025వ సంవత్సరమున ప్రభువా అయ్యా మా అందరికి మీరు అనుగ్రహించినందుకై తండ్రి అయ్యా మీకు స్తోత్రం 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా, నీ కృతజ్ఞతలయ్యా ప్రభువా. ఈ సంవత్సరం నాయనా అయ్యా మాకు ఇచ్చిన వాగ్దానము కొరకై మీకు స్తోత్రం స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ మాట నమ్మదగినది ప్రభువా, నీ మాట జీవము కలిగినది నాయనా. అయ్యా నీ మాట అవును ఆమేనై ఉన్నది. నీ మాట మా హృదయములకు సంతోషము కలుగు చేసేది నాయనా, ఆదరణ కలుగు చేసేది ప్రభువా. అయ్యా శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేసేది అయ్యా ప్రభువా. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారని చెప్పినట్లుగా నీ మాట మాకు జీవమై ఉన్నది నాయనా. నేను వారిని స్థిరపరచెదనని ప్రభువా. అయ్యా మీరు చేసిన వాగ్దానము కొరకై నాయనా ఓ నీ కృతజ్ఞతలయ్యా కృతజ్ఞతలయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయనా, ఏ బాధలో ఉన్నప్పటికీ నాయనా, ఏ బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందులో ఉన్నప్పటికీ, ఏ ఇరుకులో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ షాబాలా కతులా బాబా కతుదా రిబానా కతుడా బాబా కతుడా షాబారి కతరాలా కతుదా. హల్లెలూయా 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 షాబాలా కతులా రమానా బాబా. అయ్యా స్తోత్రమయ్యా. అయ్యా నిత్యముగా నిత్యముగా మీరు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నాయనా. అయ్యా మీరు వాగ్దానం చేసిన నాయనా, అవును వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదగిన దేవుడివి, దానిని నెరవేర్చుటకు సమర్థుడివి నాయనా. నువ్వు నరుడు కాదు ప్రభువా. అయ్యా నువ్వు మాట తప్పని దేవుడివి. ఆకాశము గతించినా భూమి గతించినా నా మాటలు గతించవని సెలవిచ్చినవాడా. నిత్యముగా నిత్యముగా
ఈ 2025 సంవత్సరములో ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని స్థిరపరచబోతున్నందుకయ్యా విశ్వాసముతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాయనా మేము స్థిరపరచబడడానికి ఏ విధంగా అప్పగించుకోవాలో నాయన విదాసుని ముఖాంతరము మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా మేము అయ్యా క్రీస్తు చూపిన ప్రేమ ఆ ఓర్పును కలిగి కొనసాగునట్లుగా నాయన ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయండి నాయన. ప్రభువా స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఆదరణ పొందుకోవడం మాత్రము కాదని ప్రభువా అనేకులు ఆదరించినట్లుగా అటువంటి విశాలమైన హృదయాన్ని మంచి మనసును మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. మా చేతనైన మట్టుకు ప్రభువా ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలయ్యా. ఎవరికి మేము కీడు చేసేవారిగా ఉండకూడదు నాయన. మంచి కార్యములు చేసేవారిగా ఉండాలి అయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి వాక్యము ప్రతి సద్వాక్యము మేము స్థిరపరచబడమని చెప్పారు. ఈ రీతిగా మేము అప్పగించుకున్నట్లుగా నాయన అయ్యా మీ చేత మేము స్థిరపరచబడినట్లుగా అయ్యా అందరి ఎడల నాయన మీ కృపను విస్తరింపచేయమని ముందున్న సమయమంతా మీ హస్తాలకు అప్పగిస్తూ పరిశుద్ధ పల్లకములను అందరినీ సిద్ధపరచమని. అది ప్రభువు రక్తమని, అది ప్రభువు శరీరమని ప్రతి ఒక్కరు వివేచించి నాయన ప్రభువు యోగ్యతతో నాయన ఒక పశ్చాత్తాపముతో నాయన ఒక నిబంధనతో ఒక సమర్పణతో ఒక ప్రతిష్టతో ఈ పరిశుద్ధ బలలో నాయన పాల్పొందడానికి ప్రతి ఒక్కరికి నీ కృప నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తోడై నడిపించుగాక. పరిశుద్ధ బలలో పాల్పొందునట్లుగా